చేయవచ్చిన మీ అందరికీ రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు దివ్యనామంలో నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి బైబిల్ స్టడీలో మనమందరం కలుసుకోవడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. సంఘాన్ని ప్రేమించి సంఘాక్షరణ కోసం అపోస్తుల కార్యముల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ రోజున ఒక చిన్న మాట మీ దృష్టికి నేను తీసుకురావాలి అనుకుంటున్నాను. గడిచినసారి నేను 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నమాట, వాగ్దానం కొరకు కనిపెట్టుడి, ఏమి కనిపెట్టాలి అనే మాట ఆ రోజున మీకు విస్తారమైన మాటలు కాకుండా కొద్ది మాటలు ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ రోజున 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అదుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తనను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఈ 3వ వచనంలో యేసు ప్రభు ఒక 3 విషయాలు గురించి మనం చూడగలం. అదేంటంటే వారికి 40 దినముల వరకు కనబడ్డాడు, దేవుని రాజ్యం గురించి బోధించాడు, అనేక ప్రమాణములను చూపాడు. ప్రమాణము అనే దగ్గర 1వ నెంబర్ ఉంటుంది, కింద రుజువులు అంటే ఎవిడెన్స్. ఆయన వారికి కనబడ్డాడు, వారికి బోధించాడు, రుజువు చేసుకున్నాడు. అయితే ఏమని రుజువు చేసుకున్నాడు? సజీవునిగా కనపరుచుకున్నాడు. అక్కడ సజీవుడిగా అంటే ఇంగ్లీష్లో అలైవ్. ఆయన సజీవుడు అని ఆయన కనపరుచుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆయన కనపరుచుకున్నాడు. ఆయన కనపరుచుకోకపోయినా ఆయనకు వచ్చేది ఏం లేదు, నష్టమేం లేదు. కానీ 1-2 రుజువులు ఉండే మంచిది కదా అన్నట్టుగా ఆయన విషయం ఏంటి అంటే, మాకు లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచెను. ప్రాణము అన్న చనిపోయాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనంలో కూడా ఇదే మాట కనబడుతుంది. అంటే యేసు ప్రభువు చనిపోయాడు అనేది మాకు తెలుసు. ప్రపంచం అంతా చూసింది. బరబ్బను విడుదల చేశారు, యేసు ప్రభువును బంధించారు, యేసు ప్రభు చేత సిలువ మోయించారు, యేసు ప్రభు
శిలువలో శ్రమపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు, రక్తం చిందించాడు, ఆయన చనిపోయాడు. ఆయనను రహస్యంగా వెంబడిస్తున్న అరికత యోసేపు అనే శిష్యుడు వచ్చి ఆయనను తీసుకువెళ్ళి సమాధి చేశాడు, సమాధిలో పెట్టాడు. సమాధిలో ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రపంచమంతా ఏమంటున్నారంటే ఇక యేసు ప్రభు చరిత్ర ఈ రోజుతో అయిపోయింది, ఆయన చనిపోయాడు. నేనేమంటానంటే ఆయన మరణముతోనే ఆ రోజుతో ఆయన జీవితం అయిపోలేదు. ఎట్లా అంటే ఇదే అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 31వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినం నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున, మృతులలో నుండి ఆయనను, ఈ మాట ప్రకారం యేసు ప్రభు చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. కానీ ఆ మృతులలో నుండి ఆయన లేపబడ్డాడు. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో లేఖనముల ప్రకారం ఆయన చంపబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినాన లేపబడ్డాడు. ఇదే మాట అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇంకా పైన ఉండదు మాట, ఇంకా 32వ వచనంలో ఈ యేసును దేవుడు లేపెను. అంటే యేసు ప్రభువుకు వ్యతిరేకంగా చాలా మంది పనిచేశారు, యేసు ప్రభువును బంధించారు, యేసు ప్రభువును కొట్టారు, యేసు ప్రభు శిలువలో ప్రాణం అర్పించాడు. అటు చనిపోయాడు. కానీ ఈ యేసును దేవుడు లేపాడు. అంటే ఈ 1వ అధ్యాయం 3వ వచనంలో సజీవునిగా తనను తాను కనబరుచుకున్నాడు. సజీవుడు అని మనము నమ్ముతాం. ఆయన సజీవుడు అని చాలా పాటలు వ్రాయబడ్డాయి, మనము కూడా పాడతాం. కానీ మనము చాలాసార్లు ఒక్కోసారి వీటి మీద అవగాహన లేని వారుగానే ఉంటుంటాం. సంఘానికి ఇది ప్రయోజనం అని, సంఘం ఈ విషయాలు గమనించాలని, తెలుసుకుంటే మంచిది అని ఈ సంగతుల మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. ఆయన సజీవుడు అని చెప్పడానికి ఒక రుజువు ఏంటంటే ఈ 2వ అధ్యాయం 31వ వచనంలో క్రీస్తు పాతాళంలో విడువబడలేదు. క్రీస్తు ఆయన చనిపోయింది వాస్తవమే కానీ, సమాధిలో పెట్టబడింది వాస్తవమే కానీ, ఆయన పాతాళంలో విడువబడలేదు. ఆయనను ప్రభువు లేపాడు, దేవుడు లేపాడు. ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడు. అందుకని ఆయనను పునరుత్థానుడు అంటారు. ఆ సందర్భంగా మనం ఆదివారపు ఆరాధనలు పెట్టుకున్న పేరు కూడా పునరుత్థానపు ఆరాధన. ఆ రోజు నుండి ఆ సందర్భంగానే
యాక్చువల్గా పాత నిబంధన కాలంలో 7వ రోజు అనేది శనివారం, విశ్రాంతి దినం. ఆ దెబ్బతో అక్కడ నుండి ఆదివారం యేసు ప్రభువును ఆరాధించడం ప్రారంభమైంది. ఇప్పుడు నేను ఒకటి విషయం చెప్తాను, చాలా క్లుప్తంగా చెప్తాను. ఒకటి, ఆయన పాతాళంలో విడువబడలేదు. ఇది అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనములో ఆయన గురించి పాత నిబంధన కాలంలోనే దేవుడు ప్రవచించాడు. అది ఎక్కడంటే 16వ కీర్తన 10వ వచనం చూడండి. 16వ కీర్తన 10వ వచనం. 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. అంటే 2వ నెంబర్ ఉంటుంది అక్కడ కింద చూస్తే, గోతిని చూడనీయవు. గోతిని అంటే సమాధిలోనే ఉండనివ్వవు, నువ్వు లేపుతావు. ఈ 16వ కీర్తన 10వ వచనం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళంలో విడువబడలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు. అంటే ఎప్పుడో యేసు ప్రభు మరణిస్తాడు, పాతి పెట్టబడతాడు, ఆయన తిరిగి లేస్తాడు. ఆయన శరీరం కుళ్ళిపోదు, ఆయన తిరిగి లేస్తాడని ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే భక్తుల ద్వారా చెప్పబడింది. ఆ మాట ఇప్పుడు ఇక్కడ నెరవేర్చబడింది. కాబట్టి ఆయన సజీవుడు. ఎందుకని? ఆయన పాతాళంలో లేడు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. మనకు 4 సువార్తలు ఉన్నాయి. బాస్ అని ఉంటుంది, BASS. దాని ఒకటి తగ్గి బాస్ మీడియంలో. హలో, అది కాదు, సరే. చూడ కింద బాస్ అని ఉంటుంది, BASS. కొద్దిగా తగ్గి. హలో, చాలు. యేసు ప్రభువును గురించిన సంగతులు 4 సువార్తలలో ఉంటాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. కానీ సజీవుడు అనే పదం లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో కనబడుతుంది. ఈ అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఈ 3వ వచనంలో కనబడుతుంది. అంటే ఆ సువార్తను రాసింది లూకా భక్తుడే, ఈ అపోస్తలుల కార్యముల గ్రంథాన్ని రాసింది కూడా లూకా భక్తుడు. ఆయన ఎడ్యుకేటర్, ఆయన చదువుకున్నవాడు, దగ్గరగా ఉండి చూచాడు. ఇక మత్తయి గారు సజీవుడు అనే పదం వాడలేదు, మార్కు గారు కూడా ఆ పదం వాడలేదు, యోహాను గారు కూడా ఆ పదం వాడలేదు. చాలా మంచి మాట. ఆయన సజీవుడు. ఎందుకు, ఎలా అంటే ఆయన పాతాళంలో విడవబడలేదు, శరీరం కుళ్ళిపోలేదు, ఆయన తిరిగి లేచాడు. ఎప్పుడో పాత నిబంధన కాలంలో భక్తుల చేత చెప్పబడింది, ప్రవచింపబడింది, అది ఇప్పుడు నెరవేర్చబడింది. కాబట్టి ఆయన సజీవుడు. ఈ యేసు ప్రభువు గురించి పాత నిబంధన కాలంలో చెప్పబడిన ఒక మాట ఉంది. అదే నాకు చూడండి, 10వ కీర్తన 16వ వచనం. 10వ కీర్తన 16వ వచనం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఇక్కడ యెహోవా అనే పేరు కనబడతారు, కానీ యెహోవాయే దేవుడు, జీవం కలిగిన దేవుడు అని ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఆ యెహోవా దేవుడే యేసు క్రీస్తు అని ఈ రోజున 3 ప్రస్తావన రాకపోయినా యెహోవా యేసు క్రీస్తు అనే పేరు తీసుకొస్తాం మీ దృష్టికి. ఎట్లంటే
ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం లేదా ఆ అధ్యాయం అంతా చూస్తే యెహోవా దేవుడు భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, సూర్య చంద్ర నక్షత్రములు కలుగును కాకంటే సూర్య చంద్ర నక్షత్రములు కలిగినాయి. అదంతా అధ్యాయం చూస్తే ప్రతి దాని యొక్క ఆరంభం, ప్రతి దాని యొక్క ఉనికి కనపడుతుంది. అందుకే కొద్దిమంది భక్తులు అన్నారు ప్రతి దాని యొక్క ప్రారంభం కనపడుతుంది కాబట్టి ఈ ఆదికాండాన్ని ప్రారంభాల పుస్తకం అని పిలిచారు. కొద్దిమంది ఆరంభాల పుస్తకం అని కూడా పిలిచారు. ఎందుకంటే ప్రతి దాని యొక్క ప్రారంభం లేదా ఆరంభం ఆదికాండంలోనే కనపడుతుంది. అయితే ఈ ఆదికాండం 1వ అధ్యాయం దేవుడు సృష్టికర్తగా కనపడతాడు, దేవుడు సృష్టించాడని మనము గమనించగలము. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే అక్కడేమంటది, దేవుడు ప్రపంచమును సృష్టించాడు. అయితే అది ఎలా సృష్టించాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు చేత సృష్టించాడని రాయబడింది కదా. ఒకటి చూడండి, ఈ దినం 2వ వచనంలో ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను, ఆయన ఆ కుమారుని సమస్తములకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచమును నిర్మించెను. ఇక్కడ ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనపడని పేరు. ఇక్కడ దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించని ఉంటుంది. ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ దేవుడు ఆయన కుమారుని ద్వారా సృష్టించాడని రాయబడింది. ఆ కుమారునిగా పుట్టినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అన్నారు. అర్థం చేసుకోవాలి. యెహోవా దేవుడు మనం పాత నిబంధనలు చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారం ఆయన కుమారుడు యేసుక్రీస్తు ద్వారానే ఈ ప్రపంచమంతా సృష్టించబడింది. ఆయన ఇప్పుడు ఇందాక చదువుకున్న 10వ కీర్తనలో యెహోవా సర్వభూమికి రాజై ఉన్నాడు. రాజు 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 అనే పదాలు కనీసం ఒక 10-20 సార్లు కీర్తనల గ్రంథంలో మనం చూడగలం. ఆ యెహోవా రాజై ఉన్నాడు అన్నాడు, ఆ యెహోవా దేవుడే భూమిని సృష్టించాడన్నాడు. ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలో వచ్చేసరికి చాలా క్లియర్ గా, చాలా స్పష్టంగా కుమారుని ద్వారా ఆదికాండం 1వ అధ్యాయంలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్ముని యొక్క విధానం మనం చూడగలం. అయితే ప్రియులారా, దేవుడు కుమారుడు ఆయనే రాజై ఉన్నాడు అని చెప్పారు. ఆ రాజు ఇప్పుడు కుమారుడిగా రాజుగా పుట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఆయన శిలువలో ప్రయాణం చేసినప్పుడు అయ్యా నువ్వు రాజువా అని అడిగితే చాలా సార్లు మాట్లాడాలి. 99% మాట్లాడాలి. ఒక్కసారి వరకు మాట్లాడతాడు, నువ్వు అన్నట్లే అంటాడు. అంటే నువ్వు రాజువా, నువ్వు ఏల్తావా, పరిపాలిస్తావా అంటే నువ్వు అన్నట్లే అని ఒకసారి అంటాడు. ఇక్కడ ఆయన రాజుగా పుట్టాడు. పాత నిబంధన కాలంలో చెప్పబడిన ఈయన రాజు అని చెప్పబడిన మాట కానీ ఈయన సర్వభూమికి రాజై ఉన్నాడు. 47వ కీర్తన 6వ వచనం చూడండి ఒకసారి. 47వ కీర్తన 6వ వచనం. 47వ కీర్తన 6వ వచనం. మన రాజును కీర్తించుడి, దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. ఇక్కడ ఆయన రాజై ఉన్నాడు అంటే ఈ రాజు పరిపాలించేవాడు. రాజు అంటే పరిపాలించేవాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఆ రాజు. ఆయన రెండో రాకడలో వచ్చిన తర్వాత మనమందరం ఎత్తబడిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది.
అప్పుడు ఆయన పూర్తి స్థాయి రాజుగా కనబడతాడు, పూర్తి స్థాయి రాజుగా పరిపాలిస్తాడు. ఇప్పుడు ఆయన ఈ మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనం ప్రకారం, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం ప్రకారం యేసు ప్రభు చనిపోయాడు అని రాయబడింది. ఆయన చనిపోతే ఆ రోజు పాతి పెట్టబడితే ఆ రోజుతోనే ఆయన పని అయిపోతే ఆయన ఇప్పుడు రేపు ఎట్లా పరిపాలిస్తాడు? ఆయన పరిపాలించలేడు. అంటే ఆయన ఎప్పుడు ఉండేవాడు. ఆయన తిరిగి లేచాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఉంది, అల్ఫయు ఒమేగాయు నేనే, ఆదియు అంతమును నేనే అని మాట్లాడబడింది. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించు వాడును, మృతుడనైతిని. మృతుడనైతిని అంటే శిలువలో చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములకు నేను సజీవుడనై ఉన్నాను. ఇదిగో మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఈ పాతాళము, ఈ భూమి, ఈ ఆకాశం, ఈ ప్రపంచం ప్రతిదీ వాటికి ఏదైనా తాళపు చెవులు ఉంటే ఆ తాళపు చెవులు నేనే. ఆ తాళపు చెవులు నా చేతిలోనే ఉన్నాయి. అవన్నీ నా స్వాధీనంలోనే ఉన్నాయి. నా స్వాధీనంలోనే ఇక్కడ రాయబడింది, నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను మృతుడనైతిని ఒప్పుకుంటున్నాడు కానీ నేను జీవించుతున్నాను. ఆయనే రాయబడిన మాట, అల్ఫాయు ఒమేగాయై ఉన్న దేవుడు, యుగ యుగములు సజీవుడైన దేవుడు. ఇక్కడ రాజులో చెప్పాను. తర్వాత కాలంలో ఆయన 1000 ఏళ్ళ పరిపాలన చేయబోతా ఉన్నాడు. 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు. అంటే ఈ మొన్న 2025 సంవత్సరాల క్రితం చనిపోయి పాతి పెట్టబడి ఆ రోజుతో అంతటితో ఆయన చరిత్ర అయిపోతే రేపు 1000 ఏళ్ళ పరిపాలన ఎలా చేస్తాడు? ఆయన తిరిగి లేచాడు, సజీవుడు కాబట్టే రేపు పరిపాలన చేయబోతున్నాడు. ఆయన రాజు, ఆయన నిరంతరం రాజై ఉన్నాడు, నిరంతరం రాజై ఉన్నాడు. కాబట్టి ఆయన పూజకు అర్హుడు. ఆయన గొప్ప దేవుడు అనే మాట మీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రియులారా, ఒకటి ఆయన సజీవుడు అని చెప్పడానికి ఆయన పాతాళంలో విడువబడలేదు. 2 ఆయన రాజు, నిరంతరం రాజు అయి ఉన్నాడు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలించబోతున్నాడు. మనకు పూర్తి స్థాయి రాజుగా ఆయన కనబడతాడు, రాజుగా కనబడతాడు. కాబట్టి ఆయన సజీవుడే, ఆయన సజీవుడే. ఇంకొక మాట చెప్తాను, ఏంటంటే ఆయన యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వ అధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. సర్వ ప్రజలకు, సర్వ ప్రపంచానికి ఆయన తీర్పు తీర్చే అధికారం, సర్వాధికారం దేవునికి ఇవ్వబడింది, దేవుని కుమారుడికి. ఈ కుమారుడు ఇదిగో మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, కుమారుడు పుట్టి ఉన్నాడు. ఆ కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడంటే ఆయన భూమికి తీర్పు తీర్చబోతున్నాడు. చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు. క్రీస్తు యేసుక్రీస్తు తీర్పు తీర్చేవాడు. ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన త్వరగా రాబోతున్నాడు. వారి క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చు బహుమానం నా యొద్ద ఉంది. నేను ప్రతి వారికి బహుమానం ఇస్తాను, ప్రతిఫలం ఇస్తాను.
ప్రతిఫలం అంటే తీర్పు తీర్చగలిగే. అంటే బాగా ఆలోచన చేయాలి. ఆయన 2020 సంవత్సరాల క్రితం చనిపోయి పాతిపెట్టబడ్డాడని విన్నాం. అంతటితో ఆ రోజుతోనే ఆయన పని అయిపోతే రేపు ఆయన ఎక్కడ తీర్పు తీరుస్తాడు? తీర్పు తీరుస్తున్నాడంటే ఆయన ఇంకా సజీవునిగానే బ్రతికే ఉన్నాడు. ఆ రోజు మృతుడు అయ్యాడు కానీ మరలా తిరిగి లేచాడు, తిరిగి లేపబడ్డాడు. ఈ ఇంకా చాలా రుజువులు ఉన్నాయి కానీ నేను ఒక 32-40 minutes మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఈ కొద్ది సమయంలో ఈ చిన్న వివరణ, పెద్దదిగా చిన్న వివరణలో కొంత సమాచారం నేను నేర్చుకొని సంఘానికి నేర్పించాలి, చెప్పాలనుకున్న మాటలు. ఆయన తీర్పు తీర్చేవాడు, తీర్పు తీర్చే అధికారం ఆయనకుంది. ఆ రోజే చనిపోయింటే ఆయన ఎట్లా తీర్పు తీస్తాడు? ఆయన బ్రతికి ఉన్నాడు, సజీవుడు కాబట్టే రేపు తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన రాజు, సర్వ భూమికి రాజు అయి ఉన్నాడు. రేపు 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఆయన సజీవుడే. ఆయన తర్వాత పాతాళంలో విడిచిపెట్టలేదు కాబట్టి ఆయన సజీవుడే. ఇక మా అందరికి బాగా తెలిసిన మాట 1-2 చెప్తాను. 1, ఆయన యేసు ప్రభు పాతిపెట్టబడిన తర్వాత 3వ దినాన మృత్యుంజయునిగా తిరిగి లేచిన తర్వాత కొద్దిమందికి కనబడ్డాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము యోహాను సువార్త 20వ అధ్యాయము చూడండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో శిష్యులు కనబడతారు. వారు 20వ అధ్యాయం 21 వచ్చిన ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపును మూసుకొని ఉండగా యేసు వారి మధ్యలో నిలిచాడు. మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆయన చనిపోయాడు. చనిపోతే ఇక వీళ్ళు శిష్యులు ఏం చేశారంటే, ఇప్పుడు యేసు ప్రభువుని బట్టి మనం ధైర్యంగా ఉన్నాం, ధైర్యంగా మాట్లాడాం, ధైర్యంగా బ్రతికాం. ఆయన అండ చూసుకొని మనం కొద్దిగా రోడ్డు విరుచుకొని నడిచాము. ఇప్పుడు ఆయన చచ్చిపోయాడు. ఈ కలిసి భూస్థాపన కూడా చేయాలి. ఈ శిష్యులు ఆయనతో తిన్నవారు, ఆయనతో తాగినవారు, ఆయనతో ఉన్నవారు, ఆయన అద్భుతాలు చేసిన చూశారు కానీ ఆయన సమాధి కార్యక్రమంలో కూడా పాల్పొందలేదు. అరిమత చేసే వెళ్తే ఆ తర్వాత కొద్దిమంది ఏదో తూతు మంత్రంగా హాజరయ్యారు. కొద్దిమంది ఎవరో వీరు ఇంట్లోకి వెళ్ళి రాయబడినమాట వాక్యం వేసుకొని గడియ పెట్టుకొని ఇంకా బయటికి కూడా రాకుండా వణుకుతా భయపడుతూ ఉన్నారంట. ఇంకా మన పని అయిపోయింది, మన పరిస్థితి ఏంటి, వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి, రేపు మనం ఏంటి, రేపు మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. ఆయన లేడు కదా అంటే ఆయన చెప్పిన వాక్యాలన్నీ మర్చిపోయారు. ఇదిగో ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో నేను దీన్ని లేపుతానని చెప్పాడు. అంటే ఈ మందిరము అనేది నన్ను చంపేస్తారు, నేను 3వ దినాన లేస్తానని చెప్పిన వాక్యం మర్చిపోయాను. అసలు ఒక దశలో ప్రభువు యేసు క్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు పేతురు నువ్వు నన్ను గురించి ఏమనుకుంటున్నావు అంటే ఆయన ఏమన్నాడు, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు యేసు క్రీస్తు అని అనుకుంటున్నానని అన్నాడా లేదా? అన్నాడు. అంటే ఆ ముందుకే నోటి మాట ఏదో ఒకటి చెప్పాడా, నిజంగానే సజీవుడని గుర్తించాడా? ఏమో డౌటే. లేక ఆ రోజు ఆయన మెప్పించడానికి చెప్పాడా? మరి మెప్పించడానికి చెప్పకపోతే నిజంగా ఆయన దేవుని కుమారుడు నేను నమ్మి ఉంటే, ఆయన సజీవుడే అని నమ్మి ఉంటే ఇప్పుడు భయపడుతూ లోపల ఎందుకున్నాడు? అంటే
ఏదో ఒక మాట రోజు చెప్పేశాడు. ఆయనకంటే చెప్పడం అలవాటే. అమ్మ తోడు అన్నాడు ఒకసారి, తర్వాత నేను ప్రాణం పైన పెడతా కానీ నేను విడిచిపెట్టను. లేదయ్యా నువ్వు నాకు ఎరగోమని చెప్తావు, ముమ్మారు అవుతావు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. లేదు ప్రభువా, నీకోసం చావునైనా చేస్తాను కానీ నేను అట్లా అన్నను. అది నువ్వు సజీవుడైన దేవుడి కుమారుని చెప్పిన పేతురు, ఆయనతో కూడా ఏకీభవించినంత ఉన్న శిష్యులు అందరూ కూడా పెట్టున్నారు, భయపడుతూ ఇంట్లో దాక్కున్నారు. ఇప్పుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఆయన చక్కగా ఎవరి దగ్గరకు వచ్చాడు? శిష్యుల దగ్గరకు వచ్చాడు. అసలు మనమైతే మీ ముఖం చూడకూడదు, అసలు మీ దగ్గర రాకూడదు, మీరు వేస్ట్ అంటారు. కానీ ఆయన ఎవరైతే భయపడ్డారో, ఎవరైతే వదిలిపెట్టారో, ఎవరైతే మర్చిపోయారో వారి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఆయన వారికి తనను తాను సజీవుడు అని రుజువు చేసుకున్నాడా లేదా? అదే ఆ అపోస్తలుల కార్యం 1:3 ఆయన సజీవుడు అని తనను తాను రుజువు పరుచుకున్నాడు, అనేక ప్రమాణములను చూపించుకున్నాడు. అంటే శిష్యులకు ఆయన కనబరుచుకున్నాడు, నేను సజీవుడునురా అని, నేను పునరుత్థానుడును, మరణాన్ని గెలిచానని రుజువు చేసుకున్నాడు. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయను. ఇక్కడ 9వ వచనం 10, 11లో కూడా ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియ మొదట కనబడెను. ఇక్కడ ఎవరు కనపడ్డాడు? మరియ కనపడ్డాడు. అంటే మరియకు తనను తాను సజీవుడునని రుజువు చేసుకున్నాడు. అమ్మ నమ్మమ్మ, ఇప్పుడైనా నేను సజీవుని, సమాధిలో లేను, సమాధిలోకి లేచాను అని రుజువు చేసుకున్నాడు. తర్వాత ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచూ ఉండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసింది. కానీ ఆయన బ్రతికి ఉన్నాడని, ఆమె కనబడనని వారు నమ్మలేదు. అది అమ్మాయి మార్గం. ఇంకోసారి ఉంటుంది మతస్వార్తలు, స్వార్థలు ఉంటుంది మాట. వారు వెళ్తా ఉంటే వారితో కలిసి నడిచాడు యేసు. వారితో కలిసి అమ్మాయి మార్గంలో నడిచాడు. అంటే యేసు ప్రభు ఆ స్త్రీలకు కనపరుచుకున్నాడు, శిష్యులకు కనపరుచుకున్నాడు. ఆయన తర్వాత సువార్త కూడా బోధించాడని ఈ లేఖనాల్లో మనం చూడగలం. తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో ఆయన అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకున్నాడు. ఒకసారి ఇంటిలో కనబడ్డాడు, ఇప్పుడు సముద్ర తీరంలో మరలా కనబడుతున్నాడు. పిల్లలు, యేసు ప్రభు తన శిష్యులకు కనబడ్డాడు. ఆయన సజీవుడను అని రుజువు చేసుకున్నాడు. స్త్రీలకు కనబడి స్త్రీలతో అక్కడ కూడా ఆయన సజీవుడని రుజువు చేసుకున్నాడు. రెండవసారి కూడా శిష్యులకు కనపడ్డాడు. ప్రియులారా, బైబిల్లో యోబు భక్తుడు అంటాడు, యోబు గ్రంథం 19:25లో నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో పేతురు అంటాడు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు. లూకా సువార్త 24వ అధ్యాయం 25వ వచనంలో, లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనంలో ఇద్దరు దేవదూతలు చెప్తారు, వారు భయపడి ముఖముల నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన సజీవుడు కదా అని ఒక
చెప్పారు? ఇద్దరు దేవదూతలు చెప్పారు. యేసు ప్రభు బతుకున్నప్పుడే నువ్వు సజీవుడు అని పేరు చెప్పాడు. ఎప్పుడో పాత నిబంధన కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితమే యోబు ద్వారా చెప్పబడింది, నా విమోచకుడు సజీవుడు. నేను ఈ వాక్యం ఫాలో అయినా అనుకుంటున్నాను. ఏ వాక్యం ఫాలో అయినా నాకు తెలియదు. ఈ వాక్య ప్రకారం 9 అవుతుంది. నా మాట ముగిస్తాను. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచన చేసిన మాట కనిపిస్తుంది ఒక్కటే ఒక మాట, ఆయన సజీవుడు తనను తాను రుజువు చేసుకున్నాడు, కనబరుచుకున్నాడు అంటే ఒకే మాట. యేసు ప్రభువారు ఎవరు? సజీవుడు. ఈరోజు వాక్యం ప్రకారం ఎవరు? ఆయన రక్షకుడు అని చెప్తాం, దేవుడు అని చెప్తాం, మంచివాడు అని చెప్తాం, సర్వాధికారం చెప్తాం, ఇంకా ఏమేమో చెప్తాం. కానీ ఈ రోజుకు చెప్పబడిన ఒకే ఒక్క మాట, సజీవుడు. ఎట్లా సజీవుడు అంటే ఆయన పాతాళంలో విడువబడలేదు కాబట్టి ఆయన సజీవుడు. తిరిగి లేపబడ్డాడు. ఆయన అపోస్తలుల 1:11 అందరూ చూస్తుండగా ఆరోహణమై వెళ్ళిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? కదా మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. చచ్చిపోయిన వాడైతే, సమాజంలోనే కులిపోయిన వాడైతే ఇప్పుడు అక్కడ విజ్ఞాపన ఎలా చేస్తాడు అంటే ఆయన బ్రతికి ఉన్నాడు, సజీవుడు కాబట్టి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన సజీవుడు కాబట్టి రేపు ప్రపంచాన్ని పరిపాలించబోతున్నాడు. రాజుగా పరిపాలించబోతున్నాడు. రేపు ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నారు. బ్రతికి ఉన్నాడు కాబట్టి, సజీవుడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి ఆయన తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ఈ లేఖనాలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన సజీవుడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడైనా సమయం దొరికితే అవకాశాన్ని బట్టి మరిన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఈ బైబిల్ స్టడీలో మెల్లమెల్లగా ఒక్క మాట అంత ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోదామనే ఆలోచన మాకు లేదు. పోయినసారి ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుడి అనే మాట చెప్పడం జరిగింది. ఈరోజు అది 4వ వచనం. మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి వచ్చాడు. 3వ వచనంలో ఆయన సజీవుడు అనే మాట మీతో చెప్పడం జరిగింది. ఆ సజీవుడైన దేవుడే రేపు త్వరలో రాబోతా ఉన్నాడు. వారికి చొప్పున వారికి ప్రతి వారికి బహుమానం ఇవ్వబోతున్నాడు. ఎవరైనా నమ్మకపోతే నమ్మండి. ఆయన చనిపోయిన వాడు కాదు, ఆయన పాతిబయట కులిపోయిన వాడు కాదు, ఆయన తిరిగి లేచిన వాడు, సర్వశక్తుడైన దేవుడు, సజీవుడైన దేవుడు. ఈ సజీవుడైన దేవుడు నమ్మితే పరలోకం, నమ్మకపోతే నరకం దిగిపోయారు. ఆ నరకం నుంచి తప్పించాలంటే ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్ముదాం. యేసు ప్రభువును ఆరాధన చేద్దాం. సమయమందు అసమయమందు సువార్త ప్రకటించాలని రాబడింది. అంత మాత్రమే కాదు, సమయమందు అసమయమందు ఆయన్ని కీర్తించాలి, ఆయన ధ్యానం చేయాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన సన్నిధిలో సహవాసం చేయాలి, ఆయనతో గడపాలి. ఆ విధంగా ఉండడానికి ప్రభు సహాయం చేయగాక, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. రమేష్ అన్న ప్రార్థన చేసి పిలుస్తాను. మంచి మాటలు విన్నాం. యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్నాం. ఆయన మరణించినట్టయితే మనం ఎవరు నమ్ముకున్నాం? అనేకమైన రుజువులు చెప్పి ఆయన సజీవుడిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. అటువంటి రాజు సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు మనం నమ్ముకున్నాం. ఆయన వచ్చినంత వరకు, మన లోకంలో ఉన్నంత వరకు విశ్వాసం అనేది నిరీక్షణ మనం కోల్పోకూడదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10:38 చెప్పిన ప్రకారం సడలని విశ్వాసంతో మనం ఉండాలి.
కాబట్టి దేవుడి రాత్రి వరకు ఈ శరీరంలో మనకి ఆయన ప్రయాణించిన ప్రాణం ఇచ్చాడు కాబట్టి ఆయన కృతజ్ఞత కలిగి మనం జీవితాం. ప్రేమగల తండ్రి, కలిగిన ప్రభువా, నమ్మకమైన దేవా, ఇలా మీ దాసుని నిలబెట్టి సంపూర్ణంగా మాకు వాక్యం అందించినందుకు క్రీస్తు ఆయన కుళ్ళిపోలేదు. దావీదు కుళ్ళిపోయాడు కానీ యేసు ప్రభు కుళ్ళిపోలేదు. ఆయన 20 సజీవుడుగా జీవిస్తున్న దేవుడు. అందును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, ఈ లైవ్లో వింటున్న ప్రజలకు మీరు కనుక జీవన కనుక వాక్యాన్ని మనసులో పెట్టుకుని విశ్వాసములో నమ్మకంగా లేవు. వారు చేపల పట్టణం వెళ్ళేవి, ఇంకే వారి దగ్గర కూడా యేసు ప్రభు వెళ్ళేవి. వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మరి యేసు ప్రభు వాళ్ళు మా ఇంట్లోకి వెళ్ళేవి. అయితే యోధ నమ్మలేదు, కానీ నేను సజీవునిగా ఉన్నాను చూడు, అపనమ్మకం లేకుండా నా చేతులు పెట్టి చూడు, ఏళ్ళు పెట్టి చూడు, ఒక్కరు చేయి పెట్టి చూడు అన్నప్పుడు నా ప్రభు నా దేవ అని ఒప్పుకున్నాడు. మనం కూడా అపనమ్మకంగా నమ్మకంగా మన సన్నిధిలో జీవించే భాగ్యం మనకందరికి అనుభవించే, కానీ ఉచితముగా ఇచ్చిన రక్షణను కొనసాగించవచ్చు. మనం నమ్మకంగా ఉన్నాం. ప్రేమగా తండ్రి, నమ్మకమైన దేవా, స్తోత్రాలు. ఏ వేగంలో రాజుగా ఉన్నారు, ఇక మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కనికరించి పరిశుద్ధుగా స్తోత్రాలు. స్తోత్రాలు ఇచ్చిన పాపని కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మేము ఎన్న వాక్యాన్ని మర్చిపోయేవారిగా ఉండకుండానట్లు నీ వాక్యం మా హృదయంలో మా తలంపులో ఉంచుకొని వెళ్ళినట్లు నీ ఆశీర్వాదాలు నిండుగా దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములోని స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. కూడి